కాళేశ్వరం స్కామ్ లో నిత్యం కేసీఆర్ పేరు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని హరీష్ రావు మాట ఎందుకు ప్రస్తావించడం లేదని కవిత క్వశ్చన్ చేశారు. కాళేశ్వరం స్కామ్ లో తండ్రిని సైట్ చేసేందుకే హరీష్ సంతోష్లను కవిత టార్గెట్ చేశారని కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ డికే అరుణ. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు, ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు, మీరు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది, దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు తల్లి దాంట్లో. ఇప్పుడు లిక్కర్ కేసులో కవితమ్మ కూడా పోయి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ని కాదంటే సంతోష్ రావు ఎవరు, హరీష్ రావు ఎవరు? అండర్ కేసీఆర్ కదా వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది. తండ్రి పక్కన పెట్టి ఇంకేదో తప్పిద్దామని ఏదో సింపతి కోసము, తండ్రి మార్కుల కోసము ఏదేదో మాట్లాడుతున్నట్టుంది తప్ప అందరికీ సంబంధమే దాంట్లో. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ అవినీతి కేసుల్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి అందరికీ సంబంధం ఉన్నట్టే.